దేవుడు కోరుకునేది మొదటిగా బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు నా మాట వినండి అంటాడు. రెండవది నా మాట నమ్మమంటాడు. మూడవది ఆ మాట ప్రకారం జీవించమని, నడవాలి. అలా చేసినప్పుడే నువ్వు ప్రభువాన్ని పిలిచినా ఆయన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. నా ప్రియ కుమారుడా అంటాడు, నా ప్రియ తల్లి ఆయన పిలుచుకుంటాడు. అలా కాకుండా మనం మన ఇష్టానుసారంగా జీవించిన దేవుని మాట వినకపోయినందువలన మన శాపాలు తప్ప ఆశీర్వాదాలు. కాబట్టి ఆయన మొట్టమొదటి కోరుకునేదే నీవు నా మాట వింటే నీకెంతో మేలు అంటాడు. 81వ కీర్తన 8వ వచనంలో ఆయన మాట అంటాడు. చదవండి 81వ కీర్తన సంకీర్తన 8వ వచనం. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని నెడల నీకెంత. చదువుదామా? లేదా ఎవరు? 81వ కీర్తన 8వ వచనం. ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. అన్నిలో దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్నిలో దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవునకు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నీవు నా మాట విని నెడల కదా ఏంటంటమ్మా, దేవుని మాట వింటే మనకు దేవుని మాట వింటే మనకు మేలు అంటున్నారు. రెండవది గమనిస్తున్నాము, దేవుని మాట వింటే మనకు మేలు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకొందుము. మీ పాపము రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రవైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లవగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతించి మీరు నా మాట విని భూమి యొక్క మంచి పదార్థాలు ఏంటంటే, దేవుని మాట వింటే ఏంటి మేలంటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవించేది. దేవునికి మహిమ కలుగుగా. చెప్పండి ఆమేన్. కాబట్టి దేవుని మాట మనం వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. మేలు అంటున్నాడు. ఏంటంటే మేలు? భూమి యొక్క మంచి పదార్థాలను మీరు అనుభవించేదారు అన్నాడు. కాబట్టి మనం దేవుని మాట వినాలని దేవుడు రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నటువంటి మాట. దేవుని మాట నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం, 4-5. నేను ఐగుప్తులకు ఏమి చేసినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొక్కకు మిమ్మును నేనెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా
నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచేలా మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండురని చెప్పుము. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరం ఇచ్చింది. యెహోవా చెప్పినదంతయు చేసేదమని దేవునికి మహిమ కలుగును. వీళ్ళ గమనించండి. దేవుడు మరోసారి చదువుతున్నాం. శ్రద్ధగా నీవు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి శ్రద్ధగా దేవుడి మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. కొంతమంది వినటంలో కూడా ఎలా ఉంటారు? శ్రద్ధగా వినలేదు. శ్రద్ధ ఉండదు అనమాట, అశ్రద్ధ ఉంటుంది. ఏముంటుందంట? ఎందులే ఎప్పుడు విన్నదే కదా అని శ్రద్ధగా వినలేము, అశ్రద్ధగా వింటాం. కాబట్టి దేవుడు అంటాడు, నువ్వు శ్రద్ధగా వింటే భూమి యొక్క మంచు పదార్థాలు అనుభవిస్తావు. ఆ తర్వాత నువ్వు శ్రద్ధగా విని నా పట్టును అనుసరించి నడుచుకుంటే ఏమొస్తాయంట? సమస్త దేశములు నాకు స్వకీయ సంపాద్యం. నా నిబంధన అనుసరించి నడిచినేడల సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే. నాకు యాజకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను దేవునికి మహిమ కలుగును. స్వకీయ సంపాద్యము అంటే కష్టపడి సంపాదించిన సంపాదన అని అర్థం. ఏంటంట? స్వకీయ సంపాద్యం. నా సంపాదన, నా పిల్లలు, నేను కొన్నటువంటి వాడు, నేను కనినను వాడు, నేను చేసిన వాడు. ఆయన చేశాడు, ఆత్మనిచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, పోలికనిచ్చాడు. అయితే సాతాను దొంగిలించాడు. ఆత్మ మనుషులందరినీ దొంగిలించి తన వాళ్ళుగా చేసుకుంటాడు. తాను ఎలా అబద్ధీకుడు, ప్రజలందరినీ కూడా అబద్ధీకులుగా చేశాడు. తాను ఎలా అన్యాయస్తుడు, ప్రజలందరినీ కూడా అన్యాయస్తులుగా మార్చేశాడు. అలాంటి సమయంలో మనకి చెరలోనికి వెళ్ళాము. ఎవరికి? సాతాను చెరలోనికి, సాతాను దాస్యంలోనికి వెళ్ళాము. వారి దగ్గర ప్రభుత్వం ఉంటే ఏం చేశాడంట? తాను రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, వెల ఇచ్చి మనను కొన్నాడు. అది స్వకీయ సంపాదన. దేవునికి స్తోత్రం. మళ్ళా నేను సంపాదించుకున్నాను నా ఆస్తిని, నా పిల్లలు కాదు అని. దానికి ఏమిటి పేరు పెట్టంటే స్వకీయ సంపాద్యం అని పెట్టి, నేను కష్టపడి సంపాదించుకున్నాను. దేవుని స్తోత్రం. కాబట్టి పిల్లల దేవుని మాట శ్రద్ధగా వింటామన్నమాట. ఆయన యొక్క ఆస్తి సంపాద్యము అంటే ఆస్తి అని అంటారు. దేవునికి మహిమ కలుగును. ఆయన సంపాదించుకున్న ఆస్తి మీరు స్వకీయ సంపాద్యముగా ఉందురు అంటున్నాడు. ఆ తర్వాత మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పారు. కాబట్టి దేవుని మాట విన్న వాళ్ళు ఎలా ఉంటారంట? తన సొత్తుగా ఉంటారు, తన ఆస్తిగా ఉంటారు. రెండవది యాజక రూపమైన రాజ్యంగా. యాజకులు అంటే సేవ చేసే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు. యాజకులు అంటే ఎవరంట? ఏర్పాటు. అందరినీ యాజకులుగా ఏర్పాటు చేసుకున్నాడా? లేదు. 250 మంది వచ్చారంట. నువ్వు ఒక్కడివేనా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు, మాతో మాట్లాడలేదా? రండి వేరుపడదామని 250 మంది, అభిరాము, దాతాము, కోరావు అనేటువంటి వాళ్ళందరూ కూడా మోషేకి, ఆరోనికి విరోధంగా ఏర్పడి మాకు కావాలి యాజకత్వం అని వాళ్ళందరూ ధూపార్తులు తెచ్చారంట. ధూపం వేసేది ఎవరు? యాజకుడు. పాస్టర్ గారికి ధూపం వేయాలి. ధూపం వేయడానికి కూడా లోపలికి పోవడం లేదు. ఇక్కడ ధూపార్తి ఉంటుంది, ధూపపీఠం ఉంటుంది, దాని మీద లోపలికి సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళాలి. పాత నిబంధన కాలంలో మందిరం సంవత్సరానికి ఒకసారి ప్రజలందరి కోసం రక్తాన్ని ఆ గొర్రె పొట్టలు వధించి ఆ రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలో పోవాలి. యాజకుడు ఆరోను. ఎవరు వెళ్ళటానికి వెళ్ళేది, వెళితే కాలిపోతారు, చచ్చిపోతారు.
దానిని సడలించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు? ఆయన రక్తాన్ని తీసుకొని దేవుని దగ్గర పరిశుద్ధ స్థలంలో పరలోకాన్ని ప్రవేశించి మనందరికి ఏం చేశాడంటే రిలాక్సేషన్ ఇచ్చాడు, సడలించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక నువ్వు ఎట్టా చేయలేకపోతున్నావు కాబట్టి ఆయన సడలించాడు. అందుకే ఇప్పుడు మనం ఎక్కినా వెళ్ళినా ఏమీ అవట్లేదు. అయితే మనం ఆ నిష్ఠను పాటిస్తే మనకి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కొట్టేసాడు అన్నాడు. అబద్ధం ఆడొద్దని అర్థమా? క్రీస్తులో ధర్మశాస్త్రాన్ని కొట్టేసినట్టుగా ఉంది అంటే అబద్ధం ఆడొచ్చు అయినా చెప్పండి. ఆడొచ్చేది కాదు. నీకు చేత కావట్లేదు, ఇక నువ్వు అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నావు కాబట్టి దాన్ని ఏం చేశాడంటే సిలువలో దానికి వచ్చిన శిక్షణ ఆయన భరించి ఇక నువ్వేం ఆడినా మౌనంగా ఉంటున్నాడు అంతే. కానీ ఆయన రాస్తాడు. నువ్వు రాసిన అబద్ధం, నువ్వు ఆడిన అబద్ధం, నువ్వు చేసినవన్నీ కూడా ఏం చేస్తాడంట నీ ప్రక్కనే దేవదూతలు ఉండి రాస్తానే ఉంటారు. చిట్కా అంతా చిత్రగుప్త చిట్కా. అక్కడ పోయిన తర్వాత దాన్ని అంటారు. ఇక్కడ మనవాళ్ళు అనుకుంటారు కదా చిత్రగుప్తులు రాస్తూ ఉంటారంట. అలానే దేవదూతలు రాస్తుంటారు మన చిట్కా. అదంతా దేవుని దగ్గరికి పోయి ఆ గ్రంథాన్ని విప్పినప్పుడు ఆ మనుషులందరూ కూడా రేపు ప్రపంచ పునరుద్ధానంలో అందరూ క్రీస్తు ధవళ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటే ప్రజలందరూ ఆయన ఎదుట నిలబడతారంట. ఇన్ని కోట్ల మందికి ఆయన ఎప్పుడు తీర్పు తీర్చాలి. స్తోత్రం. భూలోకంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ప్రపంచం అంతా 850 కోట్ల మంది దాకా అయ్యారు అనుకుంటుంది. 850 కోట్ల ప్రజలు ఉంటారు. ఇప్పుడు మరి చనిపోయిన వాళ్ళ అంత సంగతి, అంతకుముందు గతించిన వాళ్ళ సంగతి 2025కి జనాభా లెక్క ప్రకారం దాదాపుగా 850 కోట్ల ప్రజలంట. మరి గతించిన భూమి పుట్టిన అనుకొని ఇప్పుడు 6000 సంవత్సరాలు అవుతుంది. పరిస్థితి అప్పుడున్న జనాభా ఎంత అన్ని ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ తీర్పు తీర్చాలంటే ఎంతసేపు పట్టాలి? ఏమో దేవుని స్తోత్రం. కాబట్టి అబద్ధం ఆడొద్దని, అబద్ధం ఆడండి అని చెప్పలే ఆయన. ధర్మశాస్త్రం నెరవేర్చిన మీరు జాగ్రత్తగా ఉండండి అని అర్థం. అబద్ధం ఆడొద్దు, దొంగలించవద్దు, నరాత్యం చేయొద్దు, విగ్రహం చేయొద్దు, వ్యభిచరించవద్దు, పొరుగువారిని ఆశించవద్దు, విగ్రహాలను చేయొద్దు కదా, తల్లిదండ్రులు సన్మానించండి, నా నామం అవమానపరచవద్దు కదా, ఇంకా ఏమన్నా దొంగిలించవద్దు, నీ పొరుగువారిని దేనిని ఆశించు. ఇట్లా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాటితో పాటు రిలాక్సేషన్గా మీరు మనం వాటిని జయించలేకపోతున్నాం కాబట్టి ప్రభువారు వాటిని జయించి తల్లిదండ్రులు సన్మానించి విగ్రహాలను చేయలేదు, వ్యభిచరించలేదు, దొంగిలించలేదు, నరహత్య చేయలేదు కదా, ఆజ్ఞలన్నీ పాటించి అంత నీతిమంతుడిగా ఉన్నందులో ప్రజలలో సాతానుతో ఆయనను చంపేశాడు సిలువలో. వీడు చంపేస్తారనుకున్నారు కానీ ఆయనే మన కోసం తన ప్రాణాన్ని, నీతిమంతుడైన ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించి మనల్ని కొనడానికి తన ప్రాణాన్ని తృణప్రాయం వేయించి మన కోసం ఇచ్చాడు, ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. యోహాను సువార్తలో అంటాడు, ఎవడు నా ప్రాణం తీసుకోవడానికి అధికారం నా అందరు నేను పెట్టాను, నా అందరు నేనే తీసుకుంటున్నాను. పెట్టాడు మన కోసం, అర్పించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలు, ధర్మశాస్త్రాన్ని ముగించాడు, నెరవేర్చాడు, కొట్టివేశాడంటే నిన్ను ఇంకా గైకొనమని అర్థం. గైకొనలేకపోతున్నావు కాబట్టి నీకు శిక్షకు నిన్నేం చేస్తుండే ఆయన సిలువలో తన ప్రాణం ఇచ్చినందువల్ల నీ శిక్షణను కొట్టివేశాడు అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండు. నువ్వు అబద్ధమాడినా రాసుకుని పోతారు, నువ్వేం చేసినా రాసుకొని వెళ్తారు. నీ క్రియలన్నీ అక్కడ లిఖించబడతాయి దేవుని గ్రంథంలో. అవన్నీ రేపు నువ్వు చదివి నిన్ను తీర్పు తీర్చప్పుడు నరకమా నిత్య జీవమా అని నిర్ణయిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది ఈ రోజున మనకు నేర్పుతాం. నువ్వు చేసిన ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తుంది. దేవుని వాక్య భాగంలో
లేఖనాల్లో ఆయన సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనను రక్తమిచ్చుకొని స్వకీయ సంపాద్యంగా ఆయన చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. మళ్ళా సాతాను చేతిలోంచి, దాస్యంలోంచి విడిపించి తన కుమార్తెగా స్వకీయ సంపాద్యంగా రాజునైన యాజకుడుగా స్తోత్రం. ఒకప్పుడు ప్రత్యేక యాజకులు ఉన్నారు, కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్తంలో మనసు మార్చుకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకొని దేవుని ఆత్మ చేత నింపబడితే నిన్ను కోరుకుంటున్నాడు యాజకుడుగా. దేవునికి స్తోత్రం. యాజకుడుగా రాజులైన యాజక సమూహము అంటున్నాడు పేతురు భక్తులు. ఇక్కడేమన్నాడంటే ఏమన్నాడు చదవండి. సమస్త నాకు స్వకీయ సంపాదనను, సమస్త భూమి నాది కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము, యాజక రూపమైన రాజ్యముగాను. యాజక రూపమైన రాజ్యం అంటే యాజకులందరూ ఉన్న రాజ్యం ఎలా ఉంటుందో, మీరు రక్షణ పొందితే, మారుమనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే వీరందరూ కూడా ఆ రాజ్యంగానే ఉంటారన్నట్టు. దేవునికి స్తోత్రం. రూపము అంటే పరిశుద్ధులు, సేవకులంతా పరిశుద్ధంగా ఉంటారు, మిమ్మల్ని కూడా అంత పరిశుద్ధంగా చేశాను అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. రాజ్యముగా చేశాను. కాబట్టి నువ్వు ఆయన మాట శ్రద్ధగా వింటే మనకు మేలు అన్నాడు. ఏంటి ఆ మేలు అంటే, భూలోకంలో భూమి యొక్క మంచి పదార్థాలు ఎన్ని ఉన్నాయో అన్నీ అనుభవిస్తావు అన్నాడు కదా. భూలోకంలో ఎన్ని మంచి పదార్థాలు ఉన్నాయో అన్ని నీకే ఇస్తాను అన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, నా మాట శ్రద్ధగా వింటే నాకు ఆస్తిగా ఉంటారు, స్వాస్థ్యంగా ఉంటారు, నా పిల్లలుగా ఉంటారు. ఆ తర్వాత మూడవది యాజకులుగా ఉంటారు. నాలుగవది ఏమంటున్నాడు చెప్పండి, పరిశుద్ధమైన జనాంగంగా ఉంటారని మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని మాట మనం శ్రద్ధగా వినేవాళ్ళుగా ఉంటాం. ఇక్కడ మొట్టమొదటి ఆయన కోరుకునేది, నీవు నా మాట విన్నావా? దేవుని స్తోత్రం. మాట వింటున్నా, భర్త మాట వినలేదనుకోండి, ఎలా ఉంటుంది కుటుంబ పరిస్థితి? భార్య, పిల్లలు చెప్పండి. ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉన్నారు. పిల్లలైనా భార్య అయినా భర్త మాట వినకపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? చిన్న భిన్నంగా ఉంటుంది. ఎప్పుడు కలహాలు, గొడవలు, ఇబ్బందులు, శ్రమలన్నీ ఎలా ఉంటాయో పిల్లల. మనం కూడా దేవుని మాట వినకపోతే మన పరిస్థితి కూడా అదే. నిన్న ఒక సేవకుడు చెప్తుంటాడు, కష్టమైన మాట. దేవుడు ఉంటే ఎంత కష్టమైనది ఆ జీవితం ఈజీగా వెళ్ళిపోతుంది. దేవుడు మన తోడుగా ఉంది. ఎంత దుర్భరమైనా అది నెమ్మదిగానే వెళ్ళిపోతుంది. అదే దేవుడు తోడు లేకపోతే, చెప్పండి, తోడు లేకపోతే కదా, ఎంత సుఖమున్నా, ఎంత ధనమున్నా, ఎంత బలం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా ఏమీ లేదని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన వాళ్ళ, కాబట్టి లాస్ ఏంజల్స్ 2.5 బిలియన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారంట. లక్షల కోట్లు అనమాట. ఎన్నో లక్షల కోట్లు పెట్టి కట్టుకున్నారు. నిన్న వచ్చి అగ్ని అంతా కాల్చేస్తే ఒంటిగా బట్టల మీద నిలబడ్డాడు, ఏమి లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, దేవుని తోడు లేకపోతే మన జీవితంలో ఎంత సుఖభోగాలు అనుభవిస్తున్న, ధనధాన్యాలు కలిగిన, పిండి బంగారాలు కలిగిన, ఇండ్లు వాకిళ్ళు కలిగిన, బలం ఎంత అధికారం ఉన్నా దీనికి ఎందుకు అది నెమ్మదిగా వెళుతుంది. ఏమీ లేకపోయినా దేవుడు తోడుగా ఉంటే జీవితం సాఫీగా వెళుతుంది. దేవుడి వాక్య భాగంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధ జనాంగముగా దేవుడు మనల్ని ఎంచుకుంటాడండి. ఇంకొక మాట చూద్దామా? దేవుని మాట వింటే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నేనేం చెప్పను, క్లుప్తంగా 4 మాటలు చూపించి ముగిస్తాను. ఈరోజు మనం నేర్చుకునే పాఠం, దేవుని మాట వింటున్నావా? దేవుని మాట వినట్లేదా?
నిన్ను ప్రశ్న వేసుకో. దేవుని మాట విని, దేవుని మాట ప్రకారం, దేవుని మాట నమ్మి, దేవుని మాట ప్రకారం నడుచుకుంటే నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచినా ఆయన వింటాడు. నా బిడ్డ అంటాడు, నీ అవసరంతో తీరుస్తాడు. దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటూ పైకి భక్తి చేస్తూ పైకి ఏడ్చి మోకరించి ప్రార్థన చేసిన 24 గంటలు నువ్వు రోధించిన ప్రయోజనం ఎందుకు అని మాట్లాడుతున్నాడు. ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు అని మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఒకసారి చూద్దాం 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త